ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. 103వ దావీదు కీర్తన 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ప్రతిరోజు ఏదో ఒక వెలితి, ఏదో ఒక అసంతృప్తి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనకు లేని వాటిని గురించి ఆలోచిస్తూ చాలాసార్లు కృంగిపోతాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాటి గురించి ఎప్పుడైనా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మనం తెలియచేశామా? పితరుడైన దావీదు మాటలు మనం గ్రహిస్తే తన ప్రాణానికి తానే ఆజ్ఞాపించుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకమని. ఈ శ్రమల దినాలలో మనకు జరిగిన మేలులు అన్నిటినీ జ్ఞాపకము చేసుకునే సమయం. ఈ ఉదయకాలపు ధ్యానం నీలో నిరాశను పారద్రోలి కృతజ్ఞత అనే అభిషేకంతో నిన్ను నింపబోతుంది. ఆరాధన అనేది కేవలం పెదవుల నుండి వచ్చే మాట కాదు, అది అంతరంగం నుండి మన ప్రాణములో నుండి రావాలి. మన భావోద్వేగాలు అలసిపోయినప్పుడు మన ప్రాణాన్ని మనమే పురుకొల్పుకోవాలి. అందుకే దావీదు ఈ మాటను నా ప్రాణమా అని ఆరంభిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు చేసిన మేలులు లెక్కలేనన్నివి. అవి లెక్కించదమనుకుంటే మా లెక్కకు మించి ఉన్నాయి అంటాడు దావీదు. ఆయన మన పాపాలను క్షమించాడు, రోగాలు స్వస్థపరిచాడు, మన ప్రాణాన్ని నాశనము కాకుండా కాపాడాడు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషులముగా చాలాసార్లు మన స్వభావాన్ని బట్టి మేలులు మర్చిపోతాం. చాలా బలహీనమైనది మన స్వభావం. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, మేలు పొందిన తర్వాత మర్చిపోతాం. మర్చిపోవటం అనేది ఆత్మీయంగా కృతజ్ఞత లేని తనానికి గుర్తు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీవు నీ సమస్యలను లెక్క పెడుతున్నావా, లేక దేవుడు నీకు చేసిన మేలును లెక్కిస్తున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు గడపాల్సిన ఆత్మీయ సమయాన్ని కంప్లైంట్స్ చెప్పడానికి ఉపయోగిస్తున్నావేమో. మనల్ని అసంతృప్తిలోనికి నెట్టేటటువంటిది ఈ ఆత్మీయమైనటువంటి బలహీనతే. దేవుడిచ్చిన గాలిని పీలుస్తూ, ఆయన ఇచ్చిన ఆహారాన్ని తింటూ ఆయననే దూషిస్తున్నావేమో. నీవు మర్చిపోయిన ఆ ఉపకారాలే నీ ఆశీర్వాదాలను ఆపేస్తున్నాయని గ్రహించగలవా? ఈ శ్రమ దినాలలో ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచన చెయ్యి. గత సంవత్సరంలో నువ్వు మరణపు అంచున ఉన్నప్పుడు నిన్ను లేపిందెవరో? నీకు ఆకలి వేసినప్పుడు నిన్ను పోషించిందెవరో? నీ ప్రతి మార్గములో, ప్రతి తలంపులో నీ అడుగు భద్రపరిచి నీ ఆలోచన స్థిరపరిచింది ఎవరో? ఒకసారి జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపం అంటే నీ కృతజ్ఞత లేనితనాన్ని ఒప్పుకొని దేవుని వైపు కృతజ్ఞత కలిగిన హృదయంతో తిరగటం. ప్రియదేవుని జనాంగమా, స్తుతి అనేది ఒక సంగీతం మాత్రమే కాదు, చీకటి శక్తులను పారద్రోలేటటువంటి ఒక గొప్ప ఆయుధం. నీవు ఫిర్యాదు చేస్తే సాతాను సంతోషిస్తాడు. నీవు కృతజ్ఞత తెలియచేస్తే దేవుడు నీకోసం దిగి వస్తాడు. ఈ 40 రోజుల ధ్యానములో, శ్రమల కాలంలో నీవు నీ పాత ఫిర్యాదులను విడిచిపెట్టి దేవుని స్తుతించటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీవు దేవుని స్తుతించటం ఆరంభిస్తావో అప్పుడే నీ ఆత్మ నూతన పరచబడుతుంది. నీవు కృతజ్ఞతతో ఉన్నప్పుడు నీ దరిద్రం పోతుంది, నీ బలహీనత పోతుంది. ఈరోజే దేవుని ఉపకారాలను అన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి.
నువ్వు ఊహించినటువంటి గొప్ప ఆశీర్వాదాలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ కృతజ్ఞతే పునాదిగా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు శారీరకమైన స్వస్థత నీకు లభిస్తుంది. కృతజ్ఞత ఉన్న చోట దేవుడు సమృద్ధినిస్తాడు. నువ్వెప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తావు, ఆత్మీయమైన బలాన్ని పొందుకుంటావు. ప్రియదేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పొందిన మేలులను మర్చిపోకు. కృతజ్ఞత లేని హృదయం ఎప్పటికీ దీవించబడదు. ఈ ఉదయకాలం దేవునికి హృదయాంతరాల నుండి దేవునికి థ్యాంక్స్ చెప్పగలవా? నీవు నిరాశలో ఉన్నావేమో, జీవితం మీద విరక్తి కలిగి ఉన్నావేమో. ఇది అనుకూలమైన సమయం. ప్రభా, నన్ను క్షమించు, నేను నీ ఉపకారాలు మర్చిపోయాను నాయనా. ఇకపైన నా ప్రతి శ్వాసతో నేను స్తుతిస్తానని ప్రార్థనాపూర్వకముగా ఆయన వైపు తిరగటానికి అనుకూలమైన సమయం. నీ పరిస్థితి ఏదైనా, నువ్వే నేపథ్యంలో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చి వారిని త్రోసివేయని దేవుడు. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. ప్రతి పరిస్థితుల్లో హృదయాంతరాలలోండి నిన్ను స్తుతించే కృప మా జీవితాల్లో అనుగ్రహించండి అయ్యా. మా మార్గంలో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నువ్వు చేసిన మేలులన్నిటినీ ఏవీ మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మేము ఉండగలగటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మమ్మల్ని నూతనపరచండి. ఈ శ్రమల దినాలలో మా ఆత్మీయ జీవితాలను బలపరిచి మీరు సిద్ధపరిచిన గొప్ప దీవెనలకు వారసులుగా మమ్మల్ని నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.